గురుగారు చాలామంది ఎవరికైనా వివాహం అనేది ఆలస్యం అవుతుంది అంటే ఏదో అశుభం జరుగుతుంది, లేదా మీ ఇంట్లో వాస్తు బాలేదు, లేదా ఈ జాతకంలో ఏదో లోపాలు ఉన్నాయని చాలా రకాలుగా అంటూ ఉంటారు. అసలు ఈ వివాహం ఆలస్యం అవ్వడం అనేది మంచికంటారా, చెడుకంటారా? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. వివాహం ఆలస్యం నష్టమే లేదు. ఇక్కడ ఎదుటివారి దోషాలను ఎంచే కంటే ఆ దోషరహితమైనటువంటి అంశాన్ని తీసుకోవాలి. వివాహం ఆలస్యం అవడం తప్పు కాదు, ఎందుకు అవలేదో గుర్తించలేకపోవడం దోషం. యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్, ఒక మంచి మిత్రుడు, నువ్వు చాలా మంచివాడివి, చాలా గొప్పవాడివి, నువ్వు మంచి దానకర్ణుడివి, కష్టంలో ఆదుకుంటావు అని పాజిటివ్స్ చెప్పేటువంటి మిత్రుడు ఎవరైతే ఉన్నాడో ఈజ్ నాట్ ఏ గుడ్ ఫ్రెండ్. అసలు ఫ్రెండ్ అనే అర్థం తెలియని వాడు అని చెబుతాను. మూర్ఖుడు అంటాను, వాడి పబ్బాన్ని గడుపుకునేవాడు అంటారు. యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్, నీలో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి, అవి ఓకే. నీలో ఈ చెడు గుణం ఉంది, ఆ చెడు గుణాన్ని సరిదిద్దుకుంటే నీ అంత మంచి మిత్రుడు ఒకడు లేడరా అని చెప్పాడు. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. వివాహాలు ఆలస్యం అవుతాయి, అది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? లౌకికంగా ఆలోచిస్తే కట్న కానుకల దగ్గర సరిగా లేకపోవడం, అబ్బాయికి నచ్చితే అబ్బాయికి నచ్చిన అమ్మాయి వారి తల్లిదండ్రులకి నచ్చకపోవడం, తల్లిదండ్రులు నచ్చకపోతే ఆడపడుచుకు నచ్చకపోవడం, వాళ్ళకి నచ్చితే తోడికోడలకు నచ్చకపోవడం. మాకంత ఉంది, నాకు సమూజ్జి తోడికోడలు రావాలని, ఇట్లా లౌకికపరమైన అంశాలపైనే దృష్టి పెట్టి వివాహాలు ఆలస్యం అవడం ఒక కారణం. రెండోది ప్యాకేజీల మీద. మా అమ్మాయికి ఇంత ప్యాకేజీ ఉంది, మాకు వచ్చే భర్తకి ఇంత ప్యాకేజీ ఉండాలి, ఒకటి. ఈ కారణంతో ఆలస్యం అవడం. వచ్చే అమ్మాయి కూడా ఉద్యోగం చేయాలి, ఏ నీళ్లకు చన్నీళ్ళు, ఇద్దరు కలిసి పని చేసుకుంటే బాగుంటుంది, అలా ఉద్యోగం చేసే అమ్మాయి కావాలి అనేటువంటి విపరీతపు కోరికలతో ఉండేటువంటి వాళ్ళకు కూడా కొన్ని వివాహాలు జరగటం లేదు. రెండవది, వివాహం యవ్వనంలో జరగాలి అంటే పూర్వంలో 18 ఏళ్ల ఆడపిల్లకి 23 సంవత్సరాల మొగుడికి పెళ్లి చేస్తే వీరికి 40-40 సంవత్సరాలు వచ్చేసరికి ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టి ఆ పిల్లలు చేతికి వస్తే తల్లిదండ్రులకు చేదోడు బాదోడుగా ఉంటారు అన్న ఆలోచనతో వివాహాలు చేసేవాడు. ఇప్పుడు 30-35 సంవత్సరాల మగపిల్లవాడికి 33 సంవత్సరాల ఆడపిల్లకి ఇంకా ఒక్క రోజుగా ఇంకా క్రమక్రమేణ ఎలా వస్తుందంటే ఒక రోజు కూడా ఎక్కువ ఉండకూడదు, సరి సమాన ఏజ్ ఉండాలి, ఒక్కరోజే గ్యాప్ ఉండాలి, లేదా ఒకే డేట్ అనుకోండి ఒక గంట గ్యాప్ అన్నా ఉండాలి. మళ్ళీ ఆయుక్షీణం, అబ్బాయి కంటే అమ్మాయి పెద్దదైతే సమబుద్ధిగా ఉండాలి, ఎత్తు పొడుగు ఒడ్డు లావు సక్రమంగా ఉండాలి, ఒకే హైట్లో ఉండాలి, ఒకే రంగులో ఉండాలి, ఒకే హంగులో ఉండాలి, ఒకే ఇల్లు ఉండాలి, ఇంట్లో అత్తమామలు ఉండకూడదు, ఇటుపక్క తల్లిదండ్రులు ఉండకూడదు, మన ఇద్దరమే ఉండాలి కుటుంబ చేస్తూ టామ్ అండ్ జెర్రీ మాదిరిగా. అంటే విపరీతమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి కోరికల వలన వివాహాలు ఆలస్యం అవుతుంది. వీటన్నిటికీ కారణం, ఈ ఆలోచనలకు గల కారణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే
వారి వారి వ్యక్తిగత జాతకాల్లో ఉండేటువంటి గ్రహ స్థితుల వలన వచ్చేటువంటిది. పాపం వారికి ఆలోచన ఉంది అంటే కారణం గ్రహస్థితులే. వారికి ఆ బుద్ధి పుట్టింది అని అంటే అందుకు కారణం వారి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు మాత్రమే. వాటిని గుర్తించగలగాలి. ఈ మధ్యకాలంలో అసలు జ్యోతిష్య పరిజ్ఞానం లేనటువంటి కొంతమంది జ్యోతిష్యులుగా చలామణి అవుతూ ఫేక్ ఆస్ట్రాలజర్స్ అవుతూ వివాహం కాకపోతే కాలసర్పదోషమే ప్రధాన కారణం అని చెప్పి లక్షలతో ఆశ్రమాల్లో పూజించేటువంటి ఘనులు ఉన్నటువంటి ఈ సమాజంలో అంటే వాస్తవాలను గుర్తించి దానికి తగినటువంటి దోషరహితమైనటువంటి ఫలాలను మనం చూపించాల్సిన బాధ్యత జ్యోతిష్యుడిపై ఉన్నప్పుడు మరి ఈ కాలసర్పదోషమే వివాహ జీవితానికి ప్రతిబంధకం అని చెప్పేసి తీసుకెళ్ళి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిని ఎక్కడో కూర్చోబెట్టి ఏదో చేసి 4-5 లక్షలు సంపాదించుకొని వాళ్ళు వదిలేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు కాక ఇంకా అవస్థపడిన చరిత్ర దగ్గర చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ వివాహం ఆలస్యం అవడం తప్పు కాదు. వివాహం అసలైతే వివాహం కాకుండా మాత్రం పోదు. అసలు కాని జాతకాలు కొన్ని ఉంటాయి. అసలు కాని జాతకాలు కొన్ని ఉన్నాయి, అది వేరు. కాబట్టి ఇక్కడ వివాహం ఆలస్యం అవ్వడం వలన మేలే జరుగుతుంది కానీ కీడైతే జరగదు. ఇంటి వెనక వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు తొందర పెడతాన్ని పెళ్లి చేస్తే రేపు ఏదైనా సమస్య వస్తే ఇలా పెళ్లి చేయమని ప్రోత్సహించినటువంటి ఏ గాడిద కొడుకు కూడా ముందుకు రాడు. రండి ఆమె చెప్పాము మీరు చేస్తారండి, మీరు ఆలోచించుకోరా, అదే నోరు అంటుంది రేపు పొద్దున. కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వివాహం చేయవచ్చా కూడదా, సమయం ఏంటి, ఇప్పుడు ప్రయత్నాలు చేసుకోవాలి అనేది ఒకసారి ప్రణాళికను కనుక తయారు చేసుకున్నట్లయితే ఆ సమయంలో కనుక వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే తప్పనిసరిగా వివాహాలు జరిగి ఆనందకరమైన జీవితాలని పొందడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వివాహాలు ఆలస్యం మీ మంచికే తప్ప చెడుకు మాత్రం కాదు అని ధర్మపదం ప్రేక్షకులు ధైర్యంగా చెప్పచ్చు.